జనులు తీసుకొచ్చారని నాకు అస్సలు తెలియదండి అన్నాడు. మీకెందుకో చెప్పాలి. నాగార్జున సాగర్లో ఒక ఆంటీ ఉండేవారు. ఆంటీ పెద్ద ఆవిడ, ఆమె పేరు సుశీలమ్మ గారు. మనం గనక ఏమండి సుశీలమ్మ గారు అమ్మా ఏంటి పాస్టర్ గారు మీరు అలా అంటారు, మరి ఏమనాలమ్మా? సుశాంటి అనొచ్చుగా అంటే బాగోదమ్మా, అమ్మ అంటే ఎంత బాగుంది, లేకపోతే సుశాంటి అనొచ్చుగా. మా ఊళ్ళో మీరు ప్రార్థన పెట్టాలండి అంది. ఎప్పుడు 20 ఏళ్ల క్రితం జరిగిన సంగతి. పెడదాంలే అమ్మ అది మరలాను పెడదాంలే సుశాంటి అంటే అబ్బా ఆమెకి ఎంత కమ్మగా ఉంటుందో మనం అంటే అదొక సాటిస్ఫాక్షన్ ఆమెకి. మేమంత చిన్నపిల్లలమి వెళ్ళి అక్కడ లైట్లు కట్టి మైకులు పెట్టి ప్రార్థన పెట్టాం, పాటలు పెట్టాం. ఈలోగా వచ్చి అయ్యా కాఫీ తాగుతారా అంది. తాగుతామమ్మా. మరి రా నువ్వు సిబ్బంది రండి, సిబ్బంది అంటే వీళ్ళు మీరు సిబ్బంది రండి అన్న. ఒరే సిబ్బంది రండి అన్న. నేను అనుకున్నా ఈ ఇల్లేమో అనుకున్నా. అమ్మ ఎక్కడ మన ఇల్లు మందా? ఆ పేట ఎవడైనా ప్రార్థన పెట్టించుకుంటే ఇంట్లో పెట్టించుకుంటాడు, ఇంటి మీద పెట్టించుకుంటాడు, ఇంటి ప్రక్కన పెట్టించుకుంటాడు. ఏట్రా బాబు ఏకంగా 4 కాలనీలు దాటిన తర్వాత అంతా నాకు అప్పుడే ఎరంకరం టపి నదిరింది. ఏట్రా ఇక్కడ పెట్టకుండా అక్కడ సిబ్బంది రండి వీళ్ళు. ఇంట్లోకి వెళ్ళడం తలుపు తీసి రాయ్ పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు, టీవీ కట్టేయండి రా అంది. అసలు ఆ లోపల ఏం జరుగుతుందో చూద్దాం. ఆమె వెళ్తుంది, ఆమె వెనక నేను, నా వెనక సిబ్బంది. ఆంటీ గారేమో ద్వారబంధానికి సరిపడా ఉంది. లోపల ఏం జరుగుతుందో మనకు తెలవట్లే. సరే పిల్లల్ని గదివి రే పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు టీవీ కట్టేయండి అని వంటగదిలోకి వెళ్ళింది. మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాం. పాప మా పిల్లలేమో టీవీ కట్టేయాలి, ఒక 8 పిల్లలు టీవీ చూస్తున్నారు. ఏట్రా బాబు వీళ్ళ అమ్మగారి మాట కూడా లెక్క చేయట్లేదు ఏంటి, పిల్లల్ని అట్లా పెంచినట్టుంది వీడు అనుకుంటున్నా. ఈ లోపు వాడెవడో సచ్చినోడు 6 కొట్టాడు. వాడెవడు 6 కొట్టాడు. ఇక ఈ పిల్లలు 6 కొట్టాడు చచ్చినోడని. నాకెక్కింది కోపం. ఏం చెప్పిందిరా మీ అమ్మగారు, టీవీ కట్టా. ఆ పొట్టిది ఒకటి ఉంది అక్కడ, పొట్టిది. ఇప్పుడు మీరు వచ్చారని మా మమ్మీ టీవీ కట్టే ఉంది. రాత్రి 2 వరకు మా మమ్మీ కూడా చూసింది. ఏమంట? ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్.